హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 13th ఎపిసోడ్ వచ్చేసామండి. దగ్గరగా వచ్చేసాం బిగ్ బాస్ హౌస్కి దగ్గరగా. సరే, ఇప్పుడు అగ్ని పరీక్షలో విషయానికి వస్తే నిన్నటి ఎపిసోడ్లో ఏమైందంటే ఒక 7 టీములు ఉన్నాయి. అందులోని కల్కి అనే ఆమె ఆటలు అట్టుకుండా ఉంది. 7 టీముల్లోనే వచ్చేసి మీకు తెలిసింది అవాయిడ్ అయిపోయిన టీము వచ్చేసి మన షాకిబ్ టీము, గెలిచిన టీము నాగా ప్రసన్న. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఏంటంటే మినీ పరీక్ష, అసలైన అగ్ని పరీక్ష రెండు ఉంటాయి. అయితే ఈ మినీ పరీక్షలు ఏంటంటే ముందు ఏంటంటే ఇప్పుడున్న ఆల్రెడీ 7 టీముల్లోని మీరు సెలెక్ట్ చేసుకోండి. అదే టీంతో మీరు కొనసాగుతారా, లేకపోతే మీరు టీం మెంబర్స్ మార్చుకుంటారా? అదే టీంతో మాట్లాడుకుంటూ కూర్చోండి. లేదు కొత్త టీంతో మేము ఫార్మేషన్ అవుదాం అనుకుంటే ఇక్కడికి రండి అన్నారు. సేమ్ అప్పుడు దాని విషయానికి వచ్చినప్పటికీ మనీష్ దివ్య కలిసే కూర్చున్నారు. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళిద్దరూ విడతారేమో అని చాలామంది అనుకున్నారు, కానీ మనీష్ దివ్య కలిసే కూర్చున్నారు. పడాల పవన్ కళ్యాణ్ని పవన్ కలిసే కూర్చున్నారు. నాగా ప్రసన్న ఫస్ట్ టైం భుజాల మీద చేతులు వేసుకొని వెళ్ళిపోయారు, దోస్తు మీద దోస్తు అన్నట్టు. ఇక అనుష డాలియా వాళ్ళిద్దరు అలాగే ఉన్నారు. ఇక శ్రీజ, శ్రేయ, షాకబ్, ప్రియ వచ్చేసారు నలుగురు. మళ్ళీ జడ్జెస్ అడిగారు, మళ్ళీ ఎవరైనా వస్తారా, టీం మార్చుకోవాలనుకుంటున్నారా అన్ని. వెంటనే హరీష్, శ్వేత ఒక ప్యాచ్ కదా, వెంటనే శ్వేత నిల్చుందండి. శ్వేత నిల్చున్నప్పుడు ఇంకా తప్పదనంటే హరీష్ ఓకే, ఆమెకి ఆ మాటకి వాల్యూ ఇచ్చి ముందుకు వచ్చేసాడు. సో మొత్తానికి 6 నిల్చున్నారు. 6తో నిన్న ఆటలాటమండలాగా ఉన్న కల్కి మొత్తం 7 ఉన్నారు. ఇప్పుడు 7 కూడాను మినీ గేమ్లో సెట్ చేసుకోవాలి. మినీ గేమ్ ద్వారా ఏంటంటే సెట్ చేసుకోవాలంటే అక్కడ ఒక కత్తిరి ఉంటుంది, పరిగెట్టెళ్ళి కత్తిరి తీసుకొని వాళ్ళ కనెక్షన్ కట్ చేసుకొని వేరే ఆప్షన్ని ఎంచుకోవచ్చు. సో ఇది ఆటలు అలా ఉంది. విషయానికి వస్తే ఇక్కడ శ్రీజ శ్రేయ, అసలు శ్రీజ శ్రేయ మీ ఇద్దరు కలిసే ఉన్నారు కదా, ఎందుకు విడిపోవాలి అని కూడా ఆమె చెప్పే విధానం చాలా బాగుందండి. నిజంగా శ్రీజ మాత్రం దమ్మున్న ఆమె అని చెప్పడానికి పదే పదే కూడా ఎన్నిసార్లు చెప్పినా సరే ప్రతి ఎపిసోడ్లో తన దమ్ము తను చూపించుకుంటుంది. ఇక్కడ ఏంటంటే తన మాటల్లో ఏంటంటే శ్రీజ శ్రేయకి నాకు చాలా బాగుంది, కానీ నిన్న అమ్మాయితో ఆడాను కాబట్టి ఇప్పుడు ఇంకొక కొత్త దానాన్ని ఎంచుకుంటున్నాను. రోజుకొక టీంతో రోజుకొక వ్యక్తితో ఆడితే మనకు బాగుంటుంది కదా, అంతేగాని ఆమె మీద ఎటువంటి కోపం లేదన్నట్టు చాలా చక్కగా చెప్పింది. అందరూ కన్విన్స్డ్. దానికి శ్రేయ కూడా ఏమనుకోలేదు. సో దాంతో మొట్టమొదటిగా ఆమె పరిగెట్టి వెళ్ళి ఆమె ఆ కత్తిరి తీసుకొని కట్ చేసుకొని కల్కికి ఇచ్చింది. ఆ కల్కికి ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పిందంటే, నిన్న ఆల్రెడీ శ్రీయతో ఆడాను, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, కల్కి ఆమె నేను ఆడలేదు. సో నేను కల్కికి ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి కల్కి నేను కలిసి ఆడుదాం అనుకుంటున్నాను. మరి అలాంటప్పుడు శ్వేతకి ఇవ్వచ్చు కదా ఛాన్స్. అయితే ఆమె ఇంకొక విషయం చెప్పిందండి. శ్వేత అంటే పక్కన అందట, నువ్వు నన్ను తీసుకోండి అని. ఈమె చిన్నదైనంత చక్కగా ఆలోచించిందంటే, నేను ఎందుకు తీసుకోవాలి? పరిగెట్టెళ్ళి ఆ కత్తిని ఆమె స్పోర్టివ్గా తీసుకుంటే ఆమె నన్ను తీసుకునే ఛాన్స్ ఉంది కదా, ఆమె మమ్మల్ని ఎవరినైనా తీసుకునే ఛాన్స్ ఉంది కదా. మేము అంటే ఆమె ముందే నిజంగా శ్వేత ముందే డిసైడ్ అయిపోయిందండి. శ్వేత మాత్రం నేను పరిగెట్టినా అందుకోలేను, నేను పట్టుకోలేను అనే ఒక నెగిటివ్ థాట్ ఉంటేనే నన్ను తీసుకోండి అంటారు. ఎక్కడ కూడాను ఎప్పుడు కానీ నన్ను తీసుకోండి నాకు ఇవ్వండి అని అడిగే విధానం లేదు. స్పోర్ట్స్లో ఒకటే ఉంది, గెలుచుకొని లాక్కోవడమే. బలవంతంగా లాక్కోవడం కూడా కాదు, గెలుచుకొని ఆడి పరిగెట్టి తీసుకోవాలి. అది ఆ స్పిరిట్ ఉండాలి. శ్వేతలో ఆ స్పిరిట్ ఈరోజు కనిపించలేదు. నిన్న ఆల్రెడీ ఎల్లో కార్డ్ వచ్చింది, కనిపించలేదంటే ఒకటి అనుకున్నాం. ఈరోజు ఒక్కరోజు దానికి ఆమె బాగా డల్ అయిపోయింది. నన్ను తీసుకోండి అనే విధానం అనేది శ్రీజకి నచ్చలేదంట. చాలా చక్కగా చెప్పింది, దాన్ని అందరూ యాక్సెప్టబుల్. సో వాళ్ళిద్దరు ఫామ్ అయిపోయారు. ఎవరు? శ్రీజాన్ కల్కి. నెక్స్ట్ ఇంకా షాకబ్ కలిగింది. నాకేమో షాకబ్కి ప్రియ విడిపోతారంటే షాకబ్కి ఎటువంటి అభ్యంతరం లేదట, ప్రియతో ఆడాలని ఉందట. ప్రియాకి ఇష్టం లేదట. ఎందుకు ప్రియాకి అడిగితే షాకబ్తో రిస్క్ తీసుకోదలుచుకోలేదంట. అంటే షాకబ్తో రిస్క్ తీసుకోదలుచుకోవాలంటే నిన్నటి రోజు షాకబ్ వచ్చేసి ఆ తోలుబొమ్మలాట ఆటలో పోయింది కదా, తర్వాత వచ్చేసి ఎల్లో కార్డు కూడా వచ్చింది కదా, అదే కారణం అయిండొచ్చు ఒకటి. మరి ఆ కారణంలోనే ఇద్దరిది తప్పు ఉంది కదా. కానీ ఇద్దరిది తప్పున్నా సరే మరి అంత స్పోర్టివ్గా ఆడతాడు పాపం షాకబ్. కానీ షాకబ్ను తీసుకోదలుచుకోలేదు, తనతో రిస్క్ చేసుకోదలుచుకోలేదు.
మరి శ్రీయ కూడా పాపం శ్రీజ కూడా షాకబ్ని ఎందుకు తీసుకోవట్లేదంటే లక్ కలిసి రావట్లేదు అతనితోనే అన్నట్టు అని ఆమె చెప్పింది. సరే ఏదైనప్పటికీ షాకబ్ ఈ బ్యాచ్ మళ్ళీ పరిగెట్టారు. షాకబ్, ప్రియ, శ్వేత, హరీష్, శ్రేయ. వెంటనే షాకబ్ కత్తిరి తీసుకొని తను ఒకటే అన్నాడు, నాకు ప్రియే కావాలన్నాడు. అది కదా అసలు విషయం. నవదీప్ అయితే కింద మీద పడి లేచి నవ్వాడండి. కానీ ఆయన ఒకటే అన్నాడు షాకబ్, నేను ప్రియతోనే ఆడతా. ఆయన ఒక ఎవరైతే వద్దన్నారో అటు ఇక్కడ ఏంటంటే విషయం, షాకబ్ ప్రియాని ఎందుకు ఎంచుకున్నాడు, వద్దని తిరస్కరించిన ప్రియాని షాకబ్ ఎందుకు ఎంచుకున్నాడు? ఎవరైతే మనకి తిరస్కరిస్తారో వాళ్ళతోనే మనం ఆడాలి, ఆడి గెలవాలా అనేది కూడాను ఒక పట్టున్న వ్యక్తి, ఒక రకమైన స్ట్రాటజీ కలిగిన వ్యక్తి షాకబ్. ఆ వ్యక్తి నన్ను వద్దన్నారు కదా అని విడిచిపెట్టే రకం కాదు అతను. ఎవరైతే వద్దన్నారో తనతోనే జటకట్టి ఆడతాడు అనేది ఇక్కడ తన మెంటల్లీ ఎలా ఫీల్ అవుతున్నాడు అనే విషయం ఇక్కడ తెలియపరిచాడు. అదే ప్రియాని ఎంచుకున్నాడు. తప్పదు, ఇంకా ప్రియా వద్దంది అక్కడ, ఇక్కడ తప్పదు. ఇంకా ప్రియాకి సెలెక్ట్ చేసుకున్నాడు, ప్రియా వెళ్ళాల్సిందే. సో ఈ మాత్రం దానికి మళ్ళీ ఇక్కడికి రావాలంటే రావాలే, నేను గెలుచుకున్నాను నిన్ను, ఇట్స్ ఎనఫ్. సో ఆ తర్వాత వచ్చేసి ఇంకా హరీష్, శ్వేత, శ్రేయ. హరీష్, శ్వేత, శ్రేయ ఉండేటప్పుడు శ్వేత పరిగెట్టింది, హరీష్ పరిగెట్టారు. కానీ ఇక్కడ మాత్రం శ్వేత పరిగెట్టి ఆ కత్తిరి తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కట్ చేసుకోవాలి, హరీష్ని కట్ చేసుకోవాలనుకున్నావు కదా, మరి హరీష్ని కట్ చేసుకుంటే శ్రేయని తీసుకోవాలి. ఇప్పుడు మరి శ్రేయని తీసుకోవాలి కదా ఆమె. ఎందుకో శ్రేయ మీద ఆమె డేర్ చేయలేదు, హరీష్ మీదే డేర్ చేసింది. అంటే శ్వేతకి హరీష్ వద్దు, కానీ హరీష్ ఆట మీద మాత్రం నమ్మకం ఉంది శ్వేతకి. హరీష్ వద్దు శ్వేతకి. ఎందుకు వద్దు? నిన్న హరీష్ అనే వ్యక్తి ఆమె 2 మాటలు మారుస్తుంది, హిపోక్రటీ అని చెప్పేసి అన్నాడని చెప్పేసి అది ఆ మైండ్లో ఉంది. అది ఆ మైండ్లో పెట్టుకుంది. ఆటలో అవి ఉండకూడదండి. నువ్వు ఒకటి ధైర్యంగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పు అంటే ఆయన చెప్పాడు ఆయన తలకు అనుభవం అని. బట్ ఆడినప్పుడు మాత్రం తన ఎటువంటి భేదం చూపించాలో కరెక్ట్గానే ఆడాడు గత ఆటలో. మరి ఇప్పుడు వచ్చినప్పటికీ హరీష్ అనే వ్యక్తి అది ఆమె మైండ్లో ఉంది. శ్రేయ కన్నా హరీష్ బాగా ఆడతాడు. హరీష్ అనేవాడు ఒక కమిట్మెంట్కి ఉన్నవాడు అనే విషయం ఇక్కడ ఆడియన్కే కాదు శ్రేయకు కూడా అవగతమైంది, శ్వేతకు కూడా అవగతమైంది. ఆ శ్వేత తప్పని పరిస్థితుల్లో కాదు, తప్పని పరిస్థితులు అంటే ముగ్గురే ఉన్నారు. తప్పని పరిస్థితి ఏంటి? శ్రేయని తీసుకోవచ్చు, కానీ ఆమె శ్రేయని తీసుకోకుండా హరీష్ని మళ్ళీ తీసుకుంది. సో అదే జంట మళ్ళీ కొనసాగింది. సో ఇక్కడ ఎవరు మారారు అంటే శ్రీజ ఒక్క అమ్మాయిని శ్రేయని తీసుకోకుండా కలికిని తీసుకుంది. ఇప్పుడు ఏంటైంది? ఆటల అట్టిపండు శ్రేయ అయింది. నిన్న కలికి అని ఆమె కూర్చుంటే ఈరోజు శ్రేయ అని ఆమె కూర్చుంది. బ్యాచెస్ సేమ్ టు సేమ్. ఇక అసలాట మొదలైందండి. అసలాటలు ఏంటంటే కొన్ని మూటలు ఉంటాయి, ఆ కొన్ని మూటలు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయడం కాదు, కొన్ని మూటలు సేకరించాలి. ఆ మూటలు సేకరించుకోవాలా, ఎవరి దగ్గర ఎక్కువ మూటలు ఉంటాయి అనేది ఒకటి తీసుకోవాలా. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ తాలూకా పేరుండే వ్యక్తి అక్కడ పడుకుంటారు ఒక బల్ల మీద, అక్కడ హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో అవి వేయాలి. ఎవరు ఎక్కువ హోల్స్లో వేయాలి, ఇది గేమ్. ఈ గేమ్లో వచ్చేసి మూటలు సేకరించిన విషయంలో కానీ నాగా చాలా స్పోర్ట్ కదా. అసలు నాగాకి ఉన్న స్పీడ్ ఇంకెవరికి లేదనుకోవాలి. ఒకటి శ్రీజ, నాగా, 2 నాగా. ఈ నాగా శ్రీజ ఏంటంటే నాగా మాత్రం కనిపించడం కానీ అసలు ఎవరిని బాధించకుండానే నవ్వుతూ చిరుము నవ్వుతో అసలు నాగాను చూస్తే ఇతను గెలవడం అనుకుంటామండి. అలాంటి వ్యక్తి మెల్లగా ఒక కుందేలు తాబేలు ఉంటుంది చూసారా, అందులో కుందేళ్ళ కొంతమంది పరిగెడితే తాబేళ్ళ మెల్లగా వెళ్ళిపోతారు అనడానికి నాగా చాలా నిదానం గెలిచేస్తాడు, మూటలు చాలా సేకరించాడు. అదేవిధంగా నాగతో పాటు హరీష్. కానీ ఇందులో ఇప్పుడు ఈ ఆటలో మాత్రం ఈరోజు చాలా స్మార్ట్నెస్ చూపించిన వ్యక్తి ఎవరంటే పవన్ అండి. మూటలు తీసుకోండి అంటే ఎవరి మూటలు ఏమనుకుంటారు, మూటలు వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు చేతితోని. కానీ పవన్ కళ్యాణ్ ఇది ఈ పవన్ ఏం చేసేది అమాంత వెళ్ళి మూటలమే పడిపోయి ఇట్లా కౌగిలించుకున్నాడు. అయితే అందరూ ఒకటి మూటలు లాగారు, కానీ తన మాత్రం మొత్తం మూటలు నావే అని మొత్తం పడుకుంటుపోయాడు వాటి మీద. ఇంత స్మార్ట్నెస్ అనేది అసలు ఇంతకుముందు ఏంటి నిన్న అన్నాను నేను ఎపిసోడ్లో, పవన్కి వచ్చేసి మెచ్యూరిటీ లేదు అని చెప్పేసి పడాల కళ్యాణ్ అనడం జరిగింది, ఇంకా ఇమ్మెచ్యూర్డ్ అని. బట్ ఇక్కడ తను ఆలోచించే విధానం అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించాడు. మెచ్యూరిటీ లెవెల్స్ ఎన్ని పీక్స్కి తీసుకెళ్ళిపోయాడు. ఏంటంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించి మొత్తం నావే అని పడేసుకున్నాడు.
కానీ తీసుకున్నారు. అయితే ఇక్కడ తర్వాత వచ్చింది ఎవరిది లాక్కున్నాడు వాళ్ళు లాక్కున్నారు. తర్వాత నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది. ఇంకొక వాళ్ళ తాలూకా పేరు వచ్చేసి పడుకోవాలి, ఈసురుని వాళ్ళు ఇసరాలి. సో అందులో మాత్రం కూడాను చాలా చక్కగా ఈ ఎపిసోడ్లో అందరూ కూడా చాలా చక్కగా టైఅప్ అయ్యారు. ఓకే నేను పడుకుంటాను నువ్వు విసురు అని. సో ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఇంకా అందరూ ఇంకా ఆడడం మొదలెట్టిన తర్వాత ఎప్పుడూ పరిగెట్టే శ్రీజ ఈసారి కూడా పరిగెట్టింది, కానీ శ్రీజ అనేది సెకండ్ పొజిషన్కి వచ్చి ఆగిపోయిందండి. శ్రీజ సెకండ్ పొజిషన్ వచ్చి ఎందుకు ఆగిపోయింది అంటే, ఇక్కడ ఎవరైతే బాగా ఆడతారో ఆ ఎల్లో కార్డును నేను రిటర్న్ తీసుకుంటాను అని అభిజిత్ చెప్పడం జరిగింది. దాంట్లో ఎక్కడ లేని కసి పెరిగిపోయిందండి మనీష్కి. ఎందుకంటే మనీష్ ఆల్రెడీ ఎల్లో కార్డు తీసుకున్నాడు. మనీష్తో పాటు ఎవరిల్లు ప్రసన్న తీసుకున్నారు, డాలియా తీసుకుంది, షాకబ్ తీసుకున్నాడు, శ్వేత తీసుకుంది. ఈ షాకబ్కి ప్రసన్నకి అదే ఈ షాకబ్కి మనీష్కి ఎక్కడ లేని కసి పెరిగిపోయింది. ఆడడం మొదలెట్టారు. కానీ షాకబ్ ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవడంలో తక్కువ ఉంటాడు, ప్లాన్ వేయడంలో సులువుతనంలో షాకబ్ తక్కువ. అంటే తనకి సులువు, అంటే ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా వెళ్తే చేస్తాము అనే ఒక సులువు పద్ధతి ఉంటుంది కదా, అది షాకబ్కు రాదు. అదేవిధంగా గేమ్ను కూడా అంత ఈజీగా అండర్స్టాండ్ చేసుకోలేడు. అది తనలో ఉన్న మైనస్. బట్ కష్టపడతాడు. మనీష్ అనే వ్యక్తి స్ట్రాటజీ ఉపయోగిస్తాడు, కానీ ఈసారి మాత్రం ఆటలో స్ట్రాటజీ ఉపయోగించలేదు, బాడీని ఉపయోగించాడు అమాంతం. సో బ్రెయిన్ కన్నా బాడీకి పనికిచ్చాడు ఈ ఆటలో. ఇక శ్వేత వచ్చేసి నేను ఎల్లో కార్డు తీసుకున్నాను కదా అనే అదే మూడ్లో ఉండి, ఈ ఎపిసోడ్ మొత్తం ఏంటంటే స్పోర్టినెస్ కనిపించలేదండి. నేను ఎల్లో కార్డు ఆల్రెడీ వచ్చింది, ఈరోజు కూడా వచ్చేస్తుంది అంటే ఒక నెగిటివ్ యాటిట్యూడ్తో శ్వేత వెళ్ళిపోయింది. శ్వేత ఎప్పుడైతే నెగిటివ్ యాటిట్యూడ్, అంటే ఓటం అనేది జరుగుతుంది కానీ ఆ ఓటంలో నెగిటివ్ యాటిట్యూడ్ రాకూడదు, నెక్స్ట్ స్పోర్టివిటీని పెంచుకోవాలి మనం, అది శ్వేతలో కనిపించలేదు. మరి ప్రసన్నలో ఏంటంటే న్యూట్రల్గా ప్రసన్న ఉన్నాడు. ప్రసన్న అటు ప్లస్లో లేడు, ఇటు మైనస్లో లేడు. ఇక డాలియా కూడాను అదే మాన్యువల్, శ్వేత కన్నా ఎక్కువ తీసుకోలేదు డాలియా కూడా ఈ ఎపిసోడ్ మొత్తంలో ఎక్కడ కూడాను జల్లిడేసిన ఎక్కడ చిరునవ్వు కనిపించదు డాలియాకి. అనూష డాలియా ఇద్దరు ఒక జోడీ కదా లాస్ట్ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో కూడా అనూష డాలియా అనేవాళ్ళు ఉన్నారు అని చెప్పాలంటే మనం ఎతకాలి. ఎక్కడ కూడా వాళ్ళతో వాళ్ళకి ప్రతిభను కనబరచలేదు. అనుష కనబరచలేదు, డాలియా కనబరచలేదు. డాలియాకి ఎల్లో కార్డు వచ్చింది, అదే మైండ్లో ఉంది. అనుష ఏంటంటే నేను ఎల్లో కార్డు అమ్మాయితో ఉన్నాను, ఈ అమ్మాయి ఆడదు లేదో అనే సెన్సే ఉంది. కానీ బట్ ఆమె కూడా ప్రత్యేకించి చూపించవచ్చు కదా. ఆమె కూడా ఎందుకునో నువ్వెప్పుడు డల్లగా ఉంటావు అంటూ డాలియాని ఆమె ఓ 2-3 సార్లు గుచ్చింది. మరి ఈమె ఎందుకు డల్లగా ఉంది ఈ ఎపిసోడ్లో? ఈమె యాక్టివ్గా ఉండాలి, పక్క వాళ్ళని యాక్టివ్ చేయించాలి కదా, మరి ఎందుకు చేయించలేదు? అసలు ఇద్దరున్నారు. నేను 2 జోడీలు రాసుకున్నాను. యాక్చువల్గా 7 జోడీలు ఉంటాయి ఒకలో ఆటలో అట్టిపండి అని. 6 జోడీలు నాకు గుర్తొచ్చే కానీ నా మైండ్కి అనుష డాలియా గుర్తు రావట్లే. ఎవరున్నారు ఆలోచించి బాగా ఆలోచిస్తే అనుష డాలియా గుర్తొచ్చారు. అంటే రోజు చూస్తే నాకే అనుష డాలియా గుర్తు రావట్లేదు. అక్కడ చూడండి, అనుష డాలియా గుర్తు రానప్పుడు ఏమవుతుంది అక్కడ? వాళ్ళు నేనంటూ ఒకరు ఉన్నాను, ఆటలో అట్టిపండుగా ఉన్నా సరే కనిపిస్తుంది. నిన్న కలికి కానీ ఇవాళ శ్రీజ కానీ శ్రీయ కానీ ఇవాళ ఆటలో ఉన్నా కనిపించట్లేదు. సో ఆ విధంగా ఏమైపోయిందంటే వాళ్ళిద్దరూ న్యూట్రల్లోనే ఉండిపోయారు. అయితే వాళ్ళిద్దరూ ఇప్పుడు ఆట మొదలైంది కదండి. ఈ ఆట ఆడుతున్నప్పుడు ఇక నాగ తన స్మార్ట్నెస్ చూపించాడు, ఆట ఆడాడు. అదేవిధంగా ఈ ఎపిసోడ్లో ఏంటంటే అందరూ ఆడేటప్పుడు మాత్రం ఇక అందరూ ఎవరైతే ఎక్కువ హోల్స్లో ఆ మూటలు వేస్తారో అనే దాంట్లోని ఒకరు 13, ఇంకొకరు 14, ఒకరు 8. మరీ ఘోరంగా 8 ఎవరు అంటే శ్వేత హరీష్ టీమే. సరే, ఈ ఆటలో ఏంటంటే 26 మూటలతో ఇద్దరు టై అయ్యారు. ఎవరు? మన పవన్ కళ్యాణ్ మరి పవన్, అదేవిధంగా మనీష్, దివ్య ఒకటి. ఈ 2 టీంలు వచ్చేసి ఇద్దరు టై అయ్యారు. తర్వాత వచ్చేసి వాళ్ళ తర్వాత పొజిషన్లో శ్రీజ ఉంది. ఓకే, శ్రీజాన్ని కలికి. ఆ తర్వాత పొజిషన్లో మిగతా మన నాగా ఉన్నాడు, అదేవిధంగా మన అనుష డాలియా ఉన్నారు ఎక్కడో వెనక్కి, షాకిబ్ ప్రియా కూడా ఉన్నారు. శ్వేత హరీష్. ఏమైందంటే ఇక్కడ హరీష్ గెలుస్తున్నాడు, బాగా ఆడుతున్నాడు, కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఈరోజు మాత్రం ఘోరంగా 8-9 మూటలతో ఆగిపోయాడండి. ఎందుకు ఆగిపోయాడు? ఇక్కడ ఏమైందంటే శ్వేత యొక్క స్మార్ట్నెస్ తగ్గిపోవడం.
శ్వేతలో ఉన్న డల్ అంటే నువ్వు ఎప్పుడైనా డల్గా ఉంటే నీకే కాదు మైనస్, నీ పక్కడు కూడా మైనస్ అవుద్దనడానికి ఇది ఒక. అందుకే అంటారు చాలామంది పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళతో ప్రయాణం చేస్తే మనం పాజిటివ్ అవుతాం, నెగిటివ్ వైబ్రేషన్స్తో వాళ్ళు నెగిటివ్ మనకు వైబ్రేషన్ తగులుతుంది. సో ఆ విధంగా ఏంటంటే పాపం శ్వేత స్పోర్ట్స్ పర్సన్, ఆమె షార్ట్ పుట్ ప్లేయర్ అయినప్పటికీ వచ్చేసి శ్వేత వచ్చేసి 8 అందులో వేయడం జరిగిందన్నమాట. ఈ విషయం జడ్జెస్ అడిగారు. అప్పుడు హరీష్ ఇక్కడ ఈ ఎపిసోడ్లో హరీష్ ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడాడంటే, మాస్క్ మ్యాన్ ఎవరన్నారండి అతను కోపిష్టని, ఎవరన్నారు హరీష్కి కోపం ఎక్కువ అని, నేనే అన్నానా? అతను చెప్పాడా? ఎవరన్నప్పటికి మాత్రం హరీష్ ఇక్కడ గతంలో మనీష్ ఓడిపోయేటప్పుడు నీ వల్లే మా టీం ఓడిపోయింది, నీ వల్లే మా టీం ఓడిపోయింది, నీ వల్లే మా టీం ఓడిపోయింది అన్న అందరూ వేలెత్తి చూపిన మనీష్కి. కానీ ఈరోజు హరీష్ నా టీం ఓడిపోవడానికి శ్వేతే కారణం అని ఒక్క మాట అంటే ఏం పర్వాలేదు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ హరీష్ ఆ మాట అనలేదు. ఎందుకు ఓడిపోయిందంటే ఆమె వైపే చూపించరు. అప్పుడు ఆమె ఏం ఎంత జెన్యున్గా, నా దగ్గర మూటలు తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయి? నేను తీసుకొచ్చినప్పుడు మిగతా వాళ్ళు అవ్వట్లేదు. మరి అలాంటప్పుడు నువ్వు షార్ట్ పుట్ ప్లేయర్ కదా, నువ్వే గెలుస్తావు అనుకున్నాం కదా, ఎందుకు వేయలేకపోవు? ఆన్సర్ లేదు ఆమె దగ్గర. అదేవిధంగా ఏంటంటే మరి హరీష్ నువ్వు వేయొచ్చు కదా అంటే అతను ఏమన్నాడు తెలుసా, నేను స్పోర్ట్స్ పర్సన్నే, నేను వేస్తాను, నాకు ఇవ్వు ఛాన్స్ అన్నాను, కానీ నేను ఎల్లో కార్డుతో ఉన్నాను, నాకు నిరూపించుకోవడానికి ఆట ఆడుకోవాలనుకుంటున్నాను, నాకు ఈ ఛాన్స్ ఇవ్వంటే నేను ఇచ్చేసానండి అన్నాడు. సో అక్కడ తన మానవత, హృదయ మానవ అని పేరు ఉంది కదా, అతను పెట్టుకున్నాడు కదా, ఆ పేరుకి సార్థకత ఇది. నేను గెలుచుకోవాలనుకుంటున్నాను అనేటప్పుడు ఈ హృదయ మానవుడు కాస్త హృదయం ఉన్న మానవుడు కాబట్టి ఓకే నువ్వే ఆడని ఇచ్చాడు. మొదట మూటలు సంపాదించినప్పుడు తన ఎఫర్ట్ చూపించాడు ఫస్ట్. ఇప్పుడు ఆ మూటలు హోల్స్లో వేయడానికి తనకి ఇచ్చాడు ఛాన్స్, తను వేయలేకపోయింది. తర్వాత ఎందుకు నువ్వు అంటే తను ఇంకోటి కూడా చెప్పాడు, నాకు ఆమె చెప్పింది తనకి యాంకిల్ పెయిన్ ఏదో ఉంది అని చెప్పేసి అంది. దానికి కూడా అవును నాకు అంటే మెడికల్గా చిన్న ప్రాబ్లం ఉందన్నారు, అది ఓకే యాక్సెప్టబుల్ అని చెప్పేసి జడ్జెస్ కూడా అన్నారు. కానీ ఇక్కడ తను ఏంటంటే శ్వేతను మాత్రం బాగా సపోర్ట్ చేశాడు. నిన్న శ్వేతని హిపోక్రిటిక్ అన్నాడు, 2 నాలుకలు ఉన్నాయి అన్నాడు. కానీ ఇక్కడ ఆట ఆడుకున్నప్పుడు నేను ఇందాక చెప్పాను, నిన్న బాగానే ఆమెతో సపోర్టివ్గా ఆడాడు, ఈరోజు కూడా సపోర్టివ్గా ఆడాడు. ఓడిపోయినా అంటే ఒక వ్యక్తిలో జెన్యూనిటీ ఉంటే ఆ వ్యక్తి ఓడిపోయినా సరే ఆయనకు ఫరక్ పడదు. ఆ వ్యక్తిలోని ఎంత ఆట ఆడినా సరే ఎల్లో కార్డు రావాల్సింది, ఎల్లో కార్డు వచ్చేస్తుంది అని చెప్పచ్చు. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ అతను ఎంత చక్కగా ఆడినా అంటే నిన్న ఉదాహరణ బాగా ఆడింది నాగ టీము, కానీ ఆడినా సరే ప్రసన్నకి ఎల్లో కార్డు వచ్చింది. ఇక్కడ ఓడిపోయింది టీము, అయినా సరే హరీష్కి ఎల్లో కార్డు రాలేదు. ఎందుకు తెలుసా? ఈయన ఆటలో తన వంతు ప్రయత్నం చేశాడు, అక్కడ ఆటలో తన వంతు ప్రయత్నం చేయలేకపోయాడు ప్రసన్న. చూసారా, ఆట గెలిచినా ఎల్లో కార్డు వచ్చింది ప్రసన్నకి, ఇక్కడ ఓడినా ఎల్లో కార్డు రాలేదు హరీష్కి. చూడండి, అంటే మన ప్రయత్నం మనది ఉండాలి. ప్రయత్నం అనేది ఒకటి ఉంటే ఓడిపోయినా మునిగిపోము, అవుట్ అయిపోము. ప్రయత్నం లేకపోతే గెలిచినా ముందుకెళ్ళాం, అవుట్ అయిపోతాం. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రయత్నం. సో ఈ విధంగా ఏంటంటే నెక్స్ట్ వచ్చినప్పటికీ దివ్య మనీష్ గెలిచారు కదా. దివ్య మనీష్ని ఇంకెవరికి మన పవన్ కళ్యాణ్ పడాల కళ్యాణ్కి టై అయింది కదా 26-26. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ కాంపిటీషన్. అప్పుడు మళ్ళీ జెన్యూన్గా అదే పవన్ మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఆ హోల్స్లో విసరడానికి. దివ్య మళ్ళీ ఇందాక మొత్తం మూటలు సేకరించడంలోని మనిషే, ఇప్పుడు మూటలు హోల్స్లో వేయడంలోని మనిషే. ఇప్పుడు కూడాను ఈ ఒక్క దాంట్లో అంటే ఒక బాక్స్లో ఒక టెయ్యలమాట, ఎవరు ముందు వేస్తారో మూట వాళ్ళు గెలిచినట్టు లెక్క. ఒక బాక్స్లో ఒక డ్రమ్లాంటి చిన్న బాక్స్ ఉంది, అందులో వేయాలి. దానికి కూడాను దివ్య మనీష్కే ఛాన్స్ ఇచ్చింది, నువ్వే వెళ్ళు అని చెప్పేసి. సో గతంలో ఏమన్నారు, ప్రతిదానికి నువ్వే వస్తావా అని మనీష్ని వేలెత్తి చూపించారు. మరి ఈసారి ప్రతిదానికి మనిషి వచ్చాడు కదా, దివ్య రాలే కదా. ఎందుకు దివ్య రాలేదు? కానీ ఒకటి తెలుసు, దివ్య తనని ట్రస్ట్ నమ్మింది, బిలీవ్ చేసింది. నువ్వు వెళ్తే గెలుస్తావు నా టీంని అని దివ్య అన్నదంటే, ఒక డాక్టర్ పిల్ల అన్నదంటే తను నేను గెలుస్తాను అని నిరూపించుకోగలిగాడు. తనలో ఉన్న కసి పెంచుకున్నాడు, ఎల్లో కార్డుని తిరిగి ఇవ్వాలి అనే ఒక తపన తను పెంచుకోగలిగాడు మనీష్. ఆ విధంగా తన ఎల్లో కార్డుని ఎలాగివ్వాలనుకున్నాడంటే అభిజిత్ చెప్పాడు, మనీష్ ఇప్పుడు నువ్వు గెలిచినట్లయితే నీ ఎల్లో కార్డు నేను తీసుకుంటా అన్నాడు. చాలా ఆనందం అనిపించింది. ఆ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు కూడా మనలో కూడా తెలియని ఒక అనుభూతి కలిగింది. మన మనీషే గెలవాలని కోరుకున్నాం, గెలిచేసాడండి, బాక్స్లో వేసాడు. ఇక ఇన్నాళ్ళు 13 ఎపిసోడ్లో తను లేని ఉత్సాహం, ఆనందం, అసలు ఎంత డ్యాన్సు ఇవన్నీ కూడా జడ్జెస్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఈ ఎపిసోడ్తోని మన మనీష్కి దివ్యకి మధ్య ర్యాపో కూడా బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ ఎపిసోడ్ ఇప్పుడు 15 మందిలోని ఏ ఇద్దరి మధ్య ర్యాపో పెరిగింది అంటే ఈ ఇద్దరి మధ్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
పరిగెట్టి వెంటనే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తే సరిపోతుంది ఇద్దరు, కానీ ఇద్దరు అమాంతం కౌగిలించుకోవడం తప్ప అని నేను అనటం లేదు. కానీ బట్ మనీష్ ఎప్పుడు అబ్బాయిలకే దూరంగా ఉంటాడు, అమ్మాయిలకి ఇంకా దూరంగా ఉంటాడు. అలాంటిది మనీష్ వెళ్ళి అమాంతం కౌగిలించుకున్నాడు మన దివ్యని. ఆ దివ్య కూడా కౌగిలించుకుని ఇద్దరు హక్ చేసుకుంటే దివ్య కళ్ళల్లో కన్నీరు వస్తుంది. అసలు ఏదో తెలియని ఒక అసలు ఆ కన్నీరు అనేది చూస్తుంటే మనకు కన్నీరు వచ్చేలా ఉంది. తర్వాత వచ్చేసి మన యాంకర్ శ్రీముఖ్ గారిని కౌగులించేసుకున్నాడు. ఇంతవరకు యాంకర్ శ్రీముఖ్ని ఎవరు కౌగులించుకోలేదు. ఏ అబ్బాయి కూడా మరి పవన్ కళ్యాణ్ కానీ, పడాల కళ్యాణ్ కానీ, మరి షాకబ్ కానీ, అది హరీష్ కానీ, ఎవరు కూడా. కానీ శ్రీముఖిని కౌగులించుకున్న మొత్తం మన కంటెస్టెంట్ ఎవరంటే మన మనీష్ అని చెప్పొచ్చు. గట్టిగా హక్ చేసుకున్నాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా హక్ చేసుకున్నారు. లేడీస్ యాక్ట్ చేసుకున్నప్పుడు మిగతా జెంట్స్ యాక్ట్ చేసుకున్న తప్పే ఉంది, చేసుకుంటారు. దట్ ఈజ్ మనీష్. అంటే అందులో తప్పు ఉందా లేకపోతే తప్పుడు అనుభవం మన ఫీలింగ్ ఉందా నేను చెప్పను. కానీ బట్ ఏంటంటే ఆ మనిషి నుండి మనం ఎక్స్పెక్ట్ చేయింది ఏంటి, గెలుపు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలామంది. గెలిచిన తర్వాత ఆ బిహేవియర్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ బిహేవియర్ కూడా అసలు గెలుపు మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. తను ఎల్లో కార్డు రిటర్న్ ఇచ్చేసాడు. సో ఇంతవరకు ఒక ఎల్లో కార్డు మొట్టమొదటి తీసుకున్న ఎల్లో కార్డు పర్సన్ మనీష్ అయితే, ఇప్పుడు మొట్టమొదటికి రిజెక్ట్ చేసిన అంటే రిటర్న్ ఇచ్చిన పర్సన్ కూడా మనీష్ అయ్యాడు. సో ఆ విధంగా ఏంటంటే మనీష్ దివ్య టీం మాత్రం చాలా బాగుంది. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా మీకు ఛాన్స్ వస్తుందా అంటే మనీష్ దివ్యనే సెలెక్ట్ చేసుకోవచ్చు, దివ్య మనీష్ని సెలెక్ట్ చేసుకున్నా అతిశక్తి లేదు. ఏంటి ఓవర్ స్మార్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చింది దివ్య మనీష్కి దివ్య ఓవర్ స్మార్ట్ అని ట్యాగ్ ఇచ్చింది. ఎందుకంటే ఎవరు ఏం పీకుతారులే పక్క వాళ్ళు, నేనే ఆడతాను కదా అని ఆలోచిస్తాడు సార్ అని. బట్ అలా సర్టిఫికేట్ ఇచ్చిన దివ్య ఈరోజు మనీష్కే ప్రతి చోటకి పంపించింది. అతను ఓవర్ స్మార్ట్ కదా, తినలొచ్చు కదా, లేదు తన్నే పంపించింది అంటే ఏంటంటే ఎవరైతే తన ఓవర్ స్మార్ట్ అన్నారో ఆ వ్యక్తితోనే హీఈజ్ స్మార్ట్ అనిపించుకున్నాడు మనీష్. అదేవిధంగా ఆమె కూడా అప్రిషియేట్ చేయాలి. ప్రతిసారి నమ్మి పంపించింది. అందుకోసం అందరి ముందు వచ్చేసే మనీషు దివ్యకే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. అయితే ఇప్పుడు ఎల్లో కార్డు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏంటంటే ద బెస్ట్ ప్లే మన ఓటింగ్కి ఓట్ ఎప్పీలు ఎవరికి ఇస్తారు, మనీష్ మీకా లేకపోతే దివ్య కంటే అభిజిత్ టక్కనే ఎలాగిస్తాం, ఎల్లో కార్డు ఉంది, ఎల్లో కార్డు రిటర్న్ అయింది, అది అచీవ్మెంటు. ఓటీపీలు ఎవరికి ఇవ్వాలి, దివ్యకి ఇవ్వాలి. దివ్య ఓటీపీలు, దివ్య అందులో ఆడలేదు, మూటలు సెలెక్ట్ చేయలేదు, హోల్స్లో వేయలేదు, పరిగెట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ తనతో ఉండేవాడు యాక్టివ్గా ఉన్నాడు, తనతో ఉండేవాడు గెలిచాడు. అంటే తనతో ఉండేవాడు పాజిటివ్గా ఉంటే యువతల వ్యక్తి ఆడకపోయినా గెలుస్తారు. తనతో ఉండే వ్యక్తి నెగిటివ్గా ఉంటే ఆడగలిగిన హరీష్ కూడాను ఓడిపోతాడు అని చెప్పడానికి ఈ ఎపిసోడ్ ఒక నిదర్శనం. అందుకే నేను అంటున్నాను, మనం ఎప్పుడు కూడా ఓడిపోయినా సరే స్పోర్టివ్గా ఉండాలి, పాజిటివ్గా తీసుకోవాలి. నెగిటివ్ వైబ్రేషన్ ఉందా మనమే కాదు మన పక్కన కూడా ఓడించేస్తామండి. అది మన ఒక తత్వం, అది తెలుసుకోవాలి. ఇక వచ్చినప్పటికీ ఇక ఎల్లో కార్డ్ రిజెక్ట్ అయిపోయింది, ఓటీపీలు వచ్చేసి దివ్యకు వచ్చింది. ఇక ద బెస్ట్ ప్లేయర్ అండ్ ద వరస్ట్ ప్లేయర్. ఈరోజు వరస్ట్ ప్లేయర్ ఎవరు అంటే ఎల్లో కార్డు వాళ్ళకి ఇస్తారు. కానీ ఈరోజు ఎల్లో కార్డు ఎవరికి ఇచ్చారంటే ఇంకెవరికి చెప్పడం ఎందుకు, ప్రత్యేకించి ఎవరు చెప్పక్కర్లే, అందరికీ తెలిసిపోయింది. శ్వేత, షీ స్పోర్ట్స్ పర్సన్, షార్ట్ పుట్ అన్నీ ఉన్నాయి. కానీ నేను ఓడిపోతానేమో అని ముందుకుండా ఒక భయం ఆమెలోని నిజంగా ఓడించేసింది, ఎల్లో కార్డు తీసుకెళ్ళింది. బట్ ఆ విషయంలో మాత్రం చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే శ్వేత చాలా చక్కగా వచ్చి తనకి నవదీప్గా ప్రపోజ్ చేసే రోజు ఆమె యొక్క సమయస్ఫూర్తి చూసి నిజంగా శ్వేత ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్నాము. కానీ శ్వేత బిగ్ బాస్కి హౌస్కి వెళ్లకుండా ఫస్ట్ ఎలిమినేట్ అయిన పర్సన్గా ఈ 15 మందిలో శ్వేత రావడం అనేది కొంచెం బాధ అనిపించినప్పటికీ తప్పదు. ఎందుకంటే ఆడిన తర్వాత మరి ఓడిన తర్వాత అదేవిధంగా ప్రసన్న అనే వ్యక్తి చాలామందికి మార్గదర్శకత్వం అవుతాడని చెప్పేసి ప్రసన్నకి ఓటేసి మరి ప్రసన్న 15 మందిలో ఒక వ్యక్తిగా నిల్చోబెట్టారు. మరి అలాంటి ప్రసన్న వచ్చి గెలుస్తాడు అనుకుంటే ప్రసన్న కూడా ఎల్లో కార్డు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రసన్న కొండ బద్దలు కొట్టి చెప్పలేని తనం, ప్రసన్నలో స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది లేనితనం. ప్రసన్న మనసులో మంచిగా ఉంది, కానీ ఎదుటి వ్యక్తికి స్ట్రైట్గా చెప్తే బాధపడతాడేమో అని ఫీల్ అయ్యాడు. ఇక్కడ ఎవడో బాధపడతాడని ఫీల్ అవ్వకూడదు, మనకు ఆట బాధపడిందా లేదా అని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఆట ఏంటంటే నువ్వు గెలవాలి, అంతేగాని అందరితో కలిపి గెలవడం ఇది జట్టు కాదు, క్రికెట్ ప్లేయింగ్ కాదు. ఇది క్రికెట్ అనుకో, కబడ్డీ అనుకో, నా టీం మొత్తంతో కలిసి గెలుస్తున్నానికి. ఇది క్రికెట్ ఇది కాదు, ఇది చదరంగం లాంటి ఆట. ఒకడే గెలుస్తాడు, ఒకడే ఉండాలి ఫైనల్గా. బ్రెయిన్ విట, బ్రెయిన్తోనే గెలాలి.
ఒక్కడే ఇక్కడ ఉంటారు. ఫైనల్గా 15 మందితో ఆడాలి బ్రెయిన్ వేట, 15 మందితో ఆడాలి చదరంగం అంటే తనతో కలిపి. ఆ విధంగా ఆడితే సో ఇక్కడ వచ్చినప్పటికి ఏంటంటే తను చెప్పలేకపోయాడు. తను ఎక్కడ నిన్న ఫెయిల్ అయ్యాడు. ఎవరికి నాగాకి డమ్ అని ఎప్పుడు ఇచ్చాడో అప్పుడే తనకు మైనస్ గ్రాఫ్ పడింది. తర్వాత హరీష్కి కూడాను తను చెప్పే విధానంలో, హరీష్ డిఫెన్స్ చేసుకునే విధానంలో నెక్స్ట్ టైం ఇతనికి మళ్ళీ ఇంకో రెండో మైనస్ పడింది. సో ఇలా మైనస్ మీద మైనస్ పడింది. ఈరోజు ఆట ఆడేటప్పుడు నాగా ఆట చూపించాడు కానీ నాగా అంత కనబరచలేకపోయాడు ఈరోజు. మరి అతను ఏంటంటే తనలో ప్రత్యేకతని అంటే సింపతినే పొందగలిగాడు కానీ ప్రసన్న తన ఆట ఆడి చూపించడంలో, తన రియల్ లైఫ్లో తన సక్సెస్ అయ్యాడు, తన రియల్ లైఫ్లో గెలిచాడు. కానీ ఈ లొల్లి నీకు పనికిరాదు, ఈ పంచాయతీ నీకు పనికిరాదు, ఇక్కడ నువ్వు ఆడలేవు, ఇది నీకు వద్దు, నీ పంచాయతీ వేరు, నీ ప్రపంచం వేరు, నువ్వు బయటే ఉండాలి, ఇక్కడుండి నువ్వు ఓడిపోయి 10 మందికి ఓటమి చూపించే కన్నా నువ్వు బయట ఉండి గెలువు అని చెప్పి సింపుల్గా నవదీప్ ఒక కొటేషన్ ఇచ్చేసి పంపించారు. కానీ ఇతను కూడా చాలా ఏడ్చాడండి. ప్రసన్న అంత ఏడుస్తాడని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఎన్నో డెక్క ముక్కలు తిని వ్యక్తి ప్రసన్న కంటిలో నీరు రావడం ఏంటి? ఈ పాటికి ఎప్పుడో ఎండిపోవాలి నీరు. ప్రసన్న కంటిలో నీరు ఉండకూడదు, ఎండిపోయి ఉండాలి. కానీ ప్రసన్న కంటిలో ఇంకా నీరు ఉన్నది అంటే లోపల ఎంతో బాధ గూడు కట్టుకుని ఉంది. అయితే ఒకటండి, చూస్తూ ఉండండి, ఒకరోజు ప్రసన్న ఒక రేంజ్లో మనందరికీ కనిపిస్తాడు. ఎందుకంటే ఇంతవరకు ప్రసన్న అంటే మనకు తెలియదు. తన తాలూకు వాళ్ళకి తను చూపించుకున్నాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష వల్ల ప్రసన్న అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడు, ఫిజికల్ డిజాబుల్డ్ పర్సన్ అయినా సరే అతను ఎనేబుల్డ్గా ఉన్నాడు అనే విధంగా నిరూపించుకోగలిగాడు. ఎక్కడ కూడా ఆయన డిజిబిలిటీ అనేది తను చెప్తే కానీ మనకు ఎవరికి తెలియని విధంగా తను ఆడాడు. బట్ ఈ ఆట అతనికి పనికిరాదు, బయట ఉంది. బిగ్ బాస్ ఇంట్లో ఆట అతను పనికిరాదు, బిగ్ బాస్ బయట ఆడవలసిన ఆట ఉంది, అక్కడ అతను బిగ్ బాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇదండి ఈ ఎపిసోడ్ ముఖ్య విషయాలు. ఇంకా నేను చాలా తక్కువగా చెప్తాం అనుకున్నా సార్ అవ్వట్లేదండి, అసలు పెరిగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈసారి వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక టైగర్, ఒక లయన్, ఒక రకరకాల బీభత్సమైన వాళ్ళు టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. కాబట్టి ఇందులో ఎంతో ఒక సైకాలజీ, సోషియాలజీ కూడా మిక్స్ అయి ఉంది. కాబట్టి అవి మన భవిష్యత్తుకు కూడా పునాది. నిజంగా బిగ్ బాస్ అనేది కొంతమంది కామెంట్ చేస్తారు కానీ ఈ అగ్ని పరీక్ష మనకు కూడా అగ్ని పరీక్ష. ఎందుకంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఎలా చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనే విషయాలు కూడా చాలా నేర్పుతుంది. అందుకనే ఈ విషయాలు కూడా తెలియపరిచే కోణంలో కాస్త నేను మీకు ఎక్కువ చెప్పవలసి వస్తుంది. ఇంకా తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా తక్కువ అవ్వాలని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు బాయ్, మీ ఎస్ఎస్ పట్నాయక్.